సభాధ్యక్షులు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ జనాబ్ ఫారూక్ షిబ్లీ గారికి, అదేవిధంగా మనందరి నాయకులు కదిరి నియోజకవర్గంలోనే కాక అనంతపురం ఉమ్మడి జిల్లాలో కార్యకర్తల కోసం కష్టపడే నాయకుడు, నేనున్నాననిపించుకునే నాయకుడు మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్ గారికి, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహబూబ్ బాషా గారికి, మా మాజీ శాసనసభ్యులు మా అన్న ఎంఎస్ పార్థసారథి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి పర్వీన్ బాను గారికి, మరియు వాల్మీకి సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకు మరియు ఇమాంలకు, మౌజన్లకు, అదే ఉర్దూ ప్రముఖులకు, పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి ఉర్దూ అభిమానులకు, మైనార్టీ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇందాక మన మాలిక్ గారు చెప్పారు, ఏదైనా ప్రభుత్వం ఉంది, ఏదైనా నాయకుడు ఉన్నాడు మైనార్టీల సంక్షేమం కోసం అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉర్దూ అకాడమీ అంటే ఎక్కడో హైదరాబాద్లో మేము పోయి చూస్తాండి 30 ఏళ్ళకు ముందు, పాన్బిడ తాగడము, పాన్బిడ తినడము, తుపుకని ఉంచుకుంటా పోవడం తప్ప ఎక్కడ చూసినా కూడా మెడికల్ పైన నుంచి కింది వరకు పాన్బిడ తిన్న ఒక ఇదే తప్ప వేరేది ఏంది కనబడదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉర్దూ అకాడమీ అంటే ఇది, ఉర్దూ అకాడమీ అంటే ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం, ఉర్దూ కోసం పాటుపడే ఒక సంస్థ అని తెలియజేసినటువంటి షిబ్లీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఉర్దూ అకాడమీనే కాదు, అదేవిధంగా మన వక్ఫ్ బోర్డ్ని కూడా ఒక కార్యరూపంలో తాల్చి హజ్ హౌస్లో అయితేనేమి, అలాగే ప్రీ మెట్రిక్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి కార్యక్రమాలు పేద మైనారిటీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టినటువంటి బృహత్తరమైన పథకానికి మనమందరం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞులుగా ఉండాలి. రానున్న రోజుల్లో మనమందరం మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కదిరిలో మా కందికుంట వెంకటప్రసాద్కి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై బాబు, జై కందికుంట.